Hello everybody, welcome back to Social People. This is your social science teacher Suhail. సో ఈ వీడియోలో మనం ఒక కొత్త సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ జాగ్రఫీ. జాగ్రఫీలో మనం ఫస్ట్ చాప్టర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ని చూడబోతున్నాం అన్నమాట. రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. జాగ్రఫీలో 2 సెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫిజికల్ జాగ్రఫీ, ఇంకోటి వచ్చేసి హ్యూమన్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీలో మీరు ఏం చదువుతారు? ఫిజికల్ జాగ్రఫీలో మీరు అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ల్యాండ్ ప్లాట్యూస్ అంటే ఏంటి, రివర్స్ ఎలా ఫామ్ అయ్యాయి, గ్లేషియర్స్ అంటే ఏంటి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, సో ఓవరాల్గా ఎర్త్ ఎలా ఫామ్ అయింది, దానిలో ఉన్న ఎర్త్లో కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ ఫిజికల్ జాగ్రఫీలో మనం నేర్చుకుంటాం అన్నమాట. వేరాస్ హ్యూమన్ జాగ్రఫీలో మనం హ్యూమన్స్ ఎలా జాగ్రఫీని యూజ్ చేసి ఎస్టాబ్లిష్ అయ్యారు, కల్చర్గా, సోషోగా, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఎలా జాగ్రఫీని యూజ్ చేసి ఎస్టాబ్లిష్ అయ్యారు అనేది మనం హ్యూమన్ జాగ్రఫీని నేర్చుకుంటాం. అండర్స్టాండ్? మీరు బాగా గమనిస్తే హ్యూమన్ జాగ్రఫీ అనేది మీ క్లాస్ 10th అండ్ క్లాస్ 12th మీన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మీరు చూస్తారు. ఫిజికల్ జాగ్రఫీ మీరు క్లాస్ 9th అండ్ క్లాస్ 11thలో చూస్తారు. విచ్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్? 2 ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం హ్యూమన్ జాగ్రఫీని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫిజికల్ జాగ్రఫీ తెలిసి ఉండాలి. అండర్స్టాండ్? ఇప్పుడు ఎందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ హ్యావింగ్ స్నో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పడదు? ఎందుకని అక్కడ ఫిజికల్ కండిషన్స్, ఆంధ్రప్రదేశ్ సదరన్ లాటిట్యూడ్స్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ నార్థన్ లాటిట్యూడ్స్లో ఉంది. సో అది ఇంకా సీ లెవెల్ కంటే 2000-3000 హైట్ మీద ఉంది కాబట్టి సో అక్కడ స్నో పడుద్ది. ఆంధ్రప్రదేశ్లో స్నో పడదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కమ్స్ ఇన్ టెంపరేట్ రీజియన్ కాబట్టి. సో ఫిజికల్ జాగ్రఫీ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ హ్యూమన్ కల్చర్. సో ఈ బేసిక్ తెలియాలన్నమాట. జాగ్రఫీలో 2 సెక్ట్స్ ఉంటాయి, ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. మనం ఇప్పుడు క్లాస్ 10thలో ఉన్నాం కాబట్టి మనం చదవబోతుంది హ్యూమన్ జాగ్రఫీ. సో ఇక్కడ మనం హ్యూమన్స్ జాగ్రఫీని యూజ్ చేసుకొని ఎలా డెవలప్ అయ్యారా అన్ని చూస్తాం అన్నమాట. మెయిన్లీ ఈరోజు మన చాప్టర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ యాజ్ అవర్ హ్యాబిట్ మనం టైటిల్ని పోస్ట్ మార్టం చేద్దాం. రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. రీసోర్స్ అంటే ఏంటో అనేది ఈ ఇంట్రొడక్షన్ క్లాస్లో మనం తెలుసుకుందాం. అండ్ డెవలప్మెంట్ అసలు ఈ టైటిల్ ఎందుకు ఇచ్చుంటారు ఎన్సీఆర్టీ వాళ్ళు, ఎందుకన్నది మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుందాం. చూడండి, రీసోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఏదైతే మనకి నేచర్లో అవైలబిలిటీగా ఉందో దాన్ని మనం రీసోర్స్ అంటాం. దాని యొక్క డెఫినేషన్ మనం ఈ చాప్టర్లో ఇంట్రొడక్షన్ క్లాస్ నేర్చుకుంటాం. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే హ్యూమన్స్ రీసోర్స్ని యూజ్ చేసి డెవలప్మెంట్ చేశారు. మెయిన్ థింగ్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ రీసోర్స్ని యూజ్ చేసి డెవలప్మెంట్ ఎలా చేశారు, అసలు ఏ రీసోర్సెస్ ఉన్నాయి, రీసోర్స్లో ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా, అవన్నీ చూడబోతాం అనమాట ఈ చాప్టర్లో. సో ఈ టైటిల్ ఒక హెడ్డింగ్ మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ రీసోర్స్ని యూజ్ చేసి ఎలా డెవలప్మెంట్ అయ్యారు, ఇలా ఎకనామికలీ వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారని ఈ చాప్టర్. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ చూద్దాం. కెన్ యూ ఐడెంటిఫై అండ్ నేమ్ ద వేరియస్ ఐటమ్స్ యూజ్ ఇన్ మేకింగ్ లైఫ్ కంఫర్టబుల్ ఇన్ అవర్ విలేజెస్ అండ్ టౌన్స్. మీరు కొన్ని ఐటమ్స్ని కానీ ఏమైనా ఐడెంటిఫై చేస్తారా? మన విలేజెస్లో కానీ మన టౌన్స్లో కానీ మన లైఫ్ని కంఫర్టబుల్గా చేసిన ఐటమ్స్ ఏమేమి చేసాయి మన లైఫ్ని కంఫర్టబుల్? మిక్సీస్, రోకుల్లో దంచుకోకుండా ఎలక్ట్రానిక్స్ మిక్సీస్ వచ్చాయి, అదే కదా. ట్రాన్స్పోర్టేషన్, ఆ రోజుల్లో నడిచేవాళ్ళు, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. లెటర్స్ లేకుండా ఒక్క టెక్స్ట్ మెసేజ్తో ఎంత దూరంలో మనుషులున్నా దేర్ వెల్ బీయింగ్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఇవన్నీ మనం ఎలా పాసిబుల్ చేసాం? అండర్స్టాండ్, ఎలా పాసిబుల్? మనం ఎన్నో కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ ఆ మనిషి అక్కడ ఏం చేస్తున్నాడని CCTV చూసి చెప్పగలుగుతాం. సో ఇంత టెక్నాలజీగా మనం ఎలా డెవలప్ అయ్యాం, మనం ఏ రిసోర్సెస్ని యూజ్ చేసి ఇంత టెక్నాలజికల్గా అప్గ్రేడ్ అయ్యామో లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్. ఎస్,
everything available in our environment which can be used to satisfy our needs, provided provided it is technologically accessible, economically feasible, and culturally acceptable, can be termed as resource. ఇది రిసోర్స్ ఒక డెఫినేషన్. సో ట్రై టు లెర్న్ ఇట్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఈ రిసోర్స్ ఒక డెఫినేషన్ మనం చూడండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్లియర్. ఏదైతే మన ఎన్విరాన్మెంట్లో యూజ్ అవుతుందో, ఏదైతే మన ఎన్విరాన్మెంట్లో అవైలబుల్గా ఉందో, ఏదైనా సరే అది మన ఎన్విరాన్మెంట్లో అవైలబుల్గా ఉంది, అది మన నీడ్స్ని సాటిస్ఫై చేస్తే, మన అవసరాన్ని ఆ వస్తువు తీరిస్తే దాన్ని మనం రీసోర్స్ అంటాం. అండ్ ఆ రీసోర్స్ ఎలా ఉండాలి అంటే మెయిన్గా టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అయి ఉండాలి, economically feasible అయి ఉండాలి, కల్చరల్లీ యాక్సెప్టబుల్ అయి ఉండాలి. అంటే ఏంటి? టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అంటే ఈ భూమి కింద మనకి గోల్డ్ ఉందని తెలిసింది. ఓకే, గోల్డ్ కానీ ఏదో ఒక మినరల్ ఉందని తెలిసింది. మనము ఇప్పుడు ఈ గోల్డ్ని మైన్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ ఉండాలన్నమాట. గోల్డ్ మనకి నీడే. మనం గోల్డ్ని యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, జ్యువెలరీస్ క్రియేట్ చేస్తాము. గోల్డ్ మనకి నీడ్. సో ఈ నీడ్ని మనం సాటిస్ఫై చేయడానికి మనకి 3 థింగ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్, ఇది టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అవ్వాలి. అంటే ఇది తీయడానికి మన దేశంలో టెక్నాలజీ ఉండాలి. వీటిని మైన్ చేయడానికి మన దగ్గర మిషనరీ, ఆ టెక్నాలజీస్ అనేవి ఉండాలి. నెక్స్ట్, economically feasible. economically feasible అంటే ఏదైతే గోల్డ్ ఇక్కడ కింద ఉందో, ఈ గోల్డ్ అనేది మనం బయటికి తీయడానికి మనకి ఎక్కువ ఖర్చు అవ్వకూడదు అన్నమాట. ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, ఎకనామికల్గా మనకి ఉండాలన్నమాట. అంటే కొంచెం మనం తక్కువలోనే ఈ గోల్డ్ని బయటికి తీసేలా ఉండాలి. ఒకవేళ ఈ గోల్డ్ అనేది ఇక్కడ ఎక్కువ లేకుండా కొద్దిగా ఉందనుకోండి, కొద్దిగా ఉండి దీనికోసం మనం ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్నే తవ్వేయాలి చిన్న గోల్డ్ రవ్వ కోసం అయితే అది ఎకనామికల్లీ ఫీజబుల్ కాదు. నువ్వు కొండని తవ్వేసి గోల్డ్ని బయటికి తీస్తావు, కానీ నీకు వచ్చేది నష్టమే. ఎందుకు? నువ్వు కొండని తీయడానికి టెక్నాలజీ యూజ్ చేసి మిషనరీస్ని తెచ్చి నీకు చేతిలోకి వచ్చేది ఇంత రవ్వ గోల్డ్. సో అది మనకి ఎకనామికల్లీ ఫీజబుల్ కాదు. అంటే అది మనకి తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. అండ్ కల్చరల్లీ యాక్సెప్టబుల్ అంటే మెయిన్గా కొన్ని కల్చరల్లీ యాక్సెప్టబుల్ అంటే మెయిన్లీ సపోజ్ ఇది ఎక్కడైతే ఇక్కడ గోల్డ్ ఒక నిల్వలు ఉన్నాయో, ఈ గోల్డ్ నిల్వలు ఉన్న పైన ఒక గుడి ఉందన్నమాట. ఒక పుణ్యక్షేత్రం గుడి ఉంది. మనకి ఆ పుణ్యక్షేత్రం కింద గోల్డ్ ఉందని తెలుసు, కానీ మనం ఇప్పుడు ఆ గోల్డ్ తీయాలి అంటే మెయిన్ థింగ్ గోల్డ్ ఎక్కువగా ఉంది. మనకి టెక్నాలజీ కూడా ఆ గోల్డ్ని తీసే టెక్నాలజీ ఉంది, ఎకనామికల్ కూడా అది ఫీజబుల్. కానీ ఇక్కడ మనకి కల్చరల్గా అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే మనం ఈ గోల్డ్ని తీయాలి అంటే ఆ పుణ్యక్షేత్రంని తొలగించాల్సి వచ్చింది, దాన్ని మనం డిమాలిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడే మనం దాని కింద గోల్డ్ని యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇది కల్చరల్లీ ఫీజిబుల్ కాదు, కల్చరల్ యాక్సెప్టబుల్ కాదు. ఆ గుడిని పడగొడితే ఇండియాలో కమ్యూనల్ టెన్షన్స్ చాలా పెరుగుతాయి. సో అది కల్చరల్లీ యాక్సెప్టబుల్ కాదు మెయిన్లీ. అండర్స్టాండ్? సో రీసోర్స్ ఒక డెఫినేషన్ ఇదన్నమాట. వాట్ ఇస్ ద రీసోర్స్? everything available in our environment which can be used to satisfy our needs provided. ఏదైతే మన ఎన్విరాన్మెంట్ దొరుకుతుందో ఎవ్రీథింగ్ ఏవైతే మన నీడ్స్ సాటిస్ఫై చేస్తాయో, అండ్ అవి ఎలా ఉండాలి? అవి టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ ఉండాలి. టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అంటే ఆ టెక్నాలజీ మన దగ్గర ఉండాలి. అండర్స్టాండ్? ఎకనామికల్లీ ఫీజిబుల్ అయి ఉండాలి, కల్చరల్లీ యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఈ 3 టర్మ్స్ ఉంటేనే మనం ఆ రిసోర్స్ని గెయిన్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, ఒక డయాగ్రామ్ చూడండి. ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. లెట్ us try to అండర్స్టాండ్. ఇక ఒక ట్రయాంగిల్ ఇచ్చారు మనకి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్, మధ్యలో హ్యూమన్ బీయింగ్స్.
దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చూడండి, ఈ ట్రయాంగిల్లో హ్యూమన్ బీయింగ్ సెంటర్ ఆఫ్ ద పొజిషన్లో ఉన్నారు, ఫోకస్లో. సో హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్తో, ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతారు అనమాట హ్యూమన్ బీయింగ్స్. అండ్ హ్యూమన్ బీయింగ్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని టెక్నాలజీతో యూస్ చేసి, అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసే రిసోర్స్ని మనం యూస్ చేయాలంటే మన దగ్గర టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఏదైనా సరే, అది గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ దాన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటాం అనమాట. ఫ్యాక్టరీస్ కానివ్వండి, అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ రీసోర్స్ అంటే ఏంటి? మనకి రీసోర్స్ మన అంటే నేచర్లోకి వెళ్ళిపోయినవంటే మన రీసోర్సెస్ వస్తాయా? లేదు. రీసోర్సెస్ మనకి చేతిలోకి రావాలి అంటే మనం టెక్నాలజీని యూజ్ చేయాలి. టెక్నాలజీని యూజ్ చేస్తే మనం రీసోర్స్ వస్తాయి మన చేతిలోకి. అండర్స్టాండ్? సో మనం హ్యూమన్ బీయింగ్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న రీసోర్సెస్ని టెక్నాలజీ యూజ్ చేసి బయటికి తీసి మనం ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఈ ఇన్స్టిట్యూషన్ని మళ్ళీ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోనే క్రియేట్ చేస్తాం. మనం ల్యాండ్ మీదే కదా ఇన్స్టిట్యూషన్స్ని కానీ ఏదైనా కట్టేది, గాల్లో కడతామా అయింది. అండర్స్టాండ్? సో హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ ఇంటరాక్షన్ జరుగుతున్నారు దేంతో? ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఫిజికల్గా కనిపించే ఎన్విరాన్మెంట్, చెట్లు, ల్యాండ్, వాటర్, మౌంటైన్స్, ఇవన్నీ ఫిజికల్గా ఉన్నాయి కదా. అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ జరిపి, ఎలా ఇంటరాక్షన్? టెక్నాలజీని యూజ్ చేసి అండ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ థియరీ పార్ట్లో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దీని పక్కన దాన్ని థియరీ అనమాట. The process of transformation of things available in our environment involves an interactive relationship between nature, technology and institutions. మన ఏదైతే ఎన్విరాన్మెంట్లో అవైలబుల్ ఉన్నాయో రిసోర్సెస్, వాటిని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే మన దానికి ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ కావాలన్నమాట. వేటి మధ్య? నేచర్ మధ్య, టెక్నాలజీ మధ్య, ఇన్స్టిట్యూషన్ మధ్య. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ interact with nature through technology and create institutions to accelerate their economical development. హ్యూమన్ బీయింగ్స్, నేను అండర్లైన్ చేస్తున్నవన్నీ గాల్లో కావు, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేస్తే డెఫినెట్లీ నో టీచర్ ఆర్ నో ఎలక్ట్యూషన్ కెన్ deduct marks from your paper. So please focus. Human beings interact with nature through technology and create institutions to accelerate their economic development. హ్యూమన్ బీయింగ్స్ అసలు ఎందుకు ఫిజికల్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీతో ఇంటరాక్ట్ అవుతున్నారంటే, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. ఇన్స్టిట్యూషన్స్ని ప్లేస్ చేస్తే అక్కడ ఏమైంది? ఎకనామికల్ డెవలప్మెంట్ అది కదా. అండర్స్టాండ్ అవుతుందా? అది. అండ్ మళ్ళీ చూస్తాం చూడండి, అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్వాల్వ్స్ అన్ ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజికల్ అండ్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్ టు యాక్సిలరేట్ దేర్ ఎకనామికల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం కనుక టెక్నాలజీని యూజ్ చేయకపోతే, గోల్డే ఉంది, లెట్ us take ఎగ్జాంపుల్ ఆఫ్ గోల్డ్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. గోల్డ్ ఉంది, మనం గోల్డ్ని బయటికి తీయాలి అంటే, గోల్డ్ ఓర్ని బయటికి తీయాలి అంటే మనకి అది మట్టిలోంచి కదా గోల్డ్ వచ్చేది. సో దానికి మనం టెక్నాలజీ ఉండాలి. నెంబర్ 1, టెక్నాలజీతో మనం మైనింగ్ చేసి దాన్ని గోల్డ్ ఓర్స్ని బయటికి తీస్తాం. బయటికి తీసి దాన్ని మనం రీఫైన్ చేయాలి. అది గోల్డ్ ఓరే, దానిలో ఇంప్యూరిటీస్ చాలా ఉంటాయి. దాన్ని మనం ఓల్డ్ ఓర్ అంటే విత్ ఇంప్యూరిటీస్, దాన్ని మనం రీఫైన్ చేసి బిస్కెట్ ఫ్లాప్స్గా చేయాలన్నమాట. చేసిన తర్వాత అది మనం ఎకనామికల్లో దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కానీ సెల్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేసింది? ఎకనామిక్ బూస్ట్ ఇచ్చింది అనమాట, ఎకనామికల్ డెవలప్మెంట్ అయింది. మైనింగ్ చేయడం వల్ల గోల్డ్ ఎకనామిక్లో రన్ అయింది అనమాట. దానివల్ల ఎకనామికల్ డెవలప్మెంట్ జరిగింది. అండర్స్టాండ్? సో అది మనం ఏ వస్తువునైనా, ఏ రీసోర్స్నైనా మనం డెవలప్మెంట్లో తీసుకురావాలి అంటే మనం దానికి టెక్నాలజికల్ ఇంటరాక్షన్ జరపాల్సింది మెయిన్ థింగ్. అది. నెక్స్ట్
డూ యూ థింక్ దట్ రీసోర్స్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ యాజ్ అజ్యూమ్డ్ బై మెనీ? మీరు రీసోర్సెస్ ఏవైతే సన్లైట్, వాటర్, ల్యాండ్, ట్రీస్, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అని అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటారంట. దే ఆర్ నాట్. కానీ ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే రీసోర్సెస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్ కాదు. ఎందుకు అలా చెప్తుంది చూద్దాం. రీసోర్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రీసోర్స్. ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే రీసోర్సెస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ రీసోర్స్. రీసోర్స్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే రీసోర్స్ మనకి లభిస్తుందో, సపోజ్ వీ విల్ టేక్ కాపర్ దిస్ టైం. కాపర్ ఉంది, ఎర్త్ లోపల కాపర్ ఉంది. ఇప్పుడు మనం ఈ ఎర్త్ లోపల కాపర్ని తీయాలంటే మనకి ఏం కావాలి? టెక్నాలజీ కావాలి. అది ఎవరు యూజ్ చేస్తున్నారు? హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు? ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసి డెవలప్మెంట్ అవడానికి కదా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? హ్యూమన్ బీయింగ్స్ టెక్నాలజీని యూజ్ చేస్తేనే ఈ కాపర్ని వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీలో వాడగలుగుతారు. పాయింట్ నెంబర్ 1. ఓకేనా? వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేయకుండా జస్ట్ అలా కూర్చొని ఇంకా నేచరే గోల్డ్ని బయట తీసిచ్చేది అనుకుంటున్నారు. అలా జరగదు. సో హ్యూమన్ బీయింగ్సే టెక్నాలజీని యూజ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేస్తారు ఫర్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంట్. అది. అండ్ హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్ఫ్ ఆర్ రీసోర్స్ అన్నమాట. హ్యూమన్ రీసోర్స్ తెలుసా? హ్యూమన్ రీసోర్స్ మనమే ఒక రీసోర్స్. హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. హ్యూమన్స్కి ఎడ్యుకేషన్ నేర్పిస్తారు, హ్యూమన్స్కి బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ ఇస్తారు. ఎందుకు? ఆ కంట్రీ నెక్స్ట్ డెవలప్ అయ్యింది కాబట్టి. ఈ హ్యూమన్స్ ఎవరైతే మన ఎడ్యుకేషన్ కనిపిస్తామో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు జాబ్ చేస్తారు. వాళ్ళు జాబ్ చేస్తే ఎకనామికల్ డెవలప్మెంట్ అవుతుంది. అండర్స్టాండ్? సో ఏదైతే రీసోర్స్ ఉందో అది హ్యూమన్ యాక్టివిటీ యొక్క ఫంక్షన్ అన్నమాట. నా క్వశ్చన్ అడగచ్చు, అన్న సన్లైట్ ఉంది కదా, సన్లైట్ కూడా రీసోర్సే, అది మరి ఫ్రీగానే వస్తుంది కదా అని. సన్లైట్ మనం ఎలా యూజ్ చేస్తాం? మెయిన్ థింగ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఎలా వచ్చింది? సోలార్ ప్యానల్స్ ఉంటాయి, దాని ఒక సన్ ఒక రేస్ అనేవి సోలార్ ప్యానల్స్ పడి మనకి ఎనర్జీ జనరేట్ అయింది. కానీ ఇక్కడ క్యాచ్ ఉంది. ఇది ఏదైతే సోలార్ ప్యానల్స్ ఉన్నాయో అవి హ్యూమన్ బీయింగ్స్ టెక్నాలజికల్ ఇంటరాక్షన్తోనే యూజ్ చేసాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ రీసోర్స్ అనేవి ఫ్రీ కాదు. ఈ క్వశ్చన్ మీకు రావచ్చు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సిబిఎస్సి. ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇఫ్ యూ ఫ్రమ్ స్టేట్ ఇంత డీప్లో దే మై నాట్ బి ఆస్క్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసికల్గా హ్యూమన్ బీయింగ్స్ రీసోర్స్తో టెక్నాలజీతో ఇంటరాక్ట్ అవుతేనే ఆ రీసోర్స్ మనం యూస్ఫుల్ చేయగలుగుతాం. సో ఇది మనం ఫ్రీ కింద కాదు కదా. దట్స్ వాట్. దే ట్రాన్స్ఫర్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రీసోర్స్ అండ్ యూస్ దెమ్. సో అంతే కదా, ఏదైతే ఎన్విరాన్మెంట్లో రీసోర్స్ ఉందో మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తేనే మనకు అది యూటిలైజబుల్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్కి అది ఉపయోగపడతాయి. ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇంకా చేతులు కట్టుకుని ఉంచుంటే అది ఎందుకు పనికిరావు. మెయిన్ థింగ్ మనం రీసోర్స్ని క్లాసిఫై చేస్తాం అన్నమాట. కొన్ని వేస్లో రీసోర్స్ని మనం క్లాసిఫై చేస్తాం. అంటే రీసోర్సెస్ అన్నీ ఎలా అయితే కొన్ని వాట్ హ్యాపెండ్ మనం రీసోర్సెస్ని కొన్ని బేసిస్ మీద క్లాసిఫై చేస్తాం. బేసికల్లీ చూద్దాం అవేంటో. దీస్ రీసోర్సెస్ కెన్ బి క్లాసిఫై ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఒరిజిన్. బేసిస్ ఆఫ్ ఒరిజిన్ మీద మనం రీసోర్సెస్ని బయోటిక్ అండ్ ఎబయోటిక్ మీద క్లాసిఫై చేస్తాం. బయోటిక్ అంటే ఏంటి, ఎబయోటిక్ అంటే ఏంటి? ఇది యాక్చువల్లీ ఈ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఇది రేషనలైజ్ ప్రింట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ డెఫినేషన్ ఉంది నెక్స్ట్ పేజ్లో. కానీ ఈ ఎన్సీఆర్టీలో ఆ డెఫినేషన్ని తీసేశారు, విచ్ ఇస్ డిలీటెడ్ సిలబస్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయోటిక్ అంటే ఎబయోటిక్ అంటే ఏంటి. These are very important actually. మీ ఫర్దర్ చాప్టర్స్లో కూడా these terms will be useful. And on the base of exhaustibility. Exhaustibility అంటే ఏంటి? I will tell, don't worry. Renewable and non-renewable. Next, on the base of ownership మీద individual, community, national, international. Yes. On the base of status of development మీద మనకి
స్టాక్ అండ్ రిజర్వ్. ఇది ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఒరిజిన్. ఒరిజిన్ అంటే ఎలా రిసోర్స్ పుట్టాయి. ఒకటి బయోటిక్ అంటే ఏంటి, విచ్ హ్యాస్ లైఫ్. ఎబయోటిక్ అంటే ఏంటి, ఏవైతే ప్రాణం లేనివో, అన్ లైఫ్. ఆర్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని కూడా అనొచ్చు. బయోటిక్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అనొచ్చు. బయోటిక్ ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఇగో రిసోర్సెస్. అండ్ అబయోటిక్ ఏవైనా ఎగ్జాంపుల్స్ వస్తాయి, రాక్స్, మౌంటైన్స్, ఏవైతే ఉన్నాయో ఏదైతే ప్రాణం లేనివి అవి అబయోటిక్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ. ఎగ్జాస్టబిలిటీ అంటే ఏవైతే ఎగ్జాస్ట్ అయిపోతాయో దాన్ని ఎగ్జాస్టబిలిటీ అని అంటాం. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. రెన్యూబుల్ అంటే ఏదైతే భూమిలో అయిపోనవి. ఓకే, ఏవైతే భూమిలో అయిపోనవి అనమాట, దాన్ని మనం రెన్యూబుల్ రిసోర్స్ అంటాం. నాన్ రెన్యూబుల్ అంటే ఏవైతే భూమి మీద అయిపోతాయో వాటిని మనం నాన్ రెన్యూబుల్ అంటాం. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రెన్యూబుల్ రిసోర్స్ చూడండి. రెన్యూబుల్ రిసోర్స్ ఇది రెన్యూబుల్ రిసోర్స్. రెన్యూబుల్ రిసోర్స్ ఏంటంటే సన్లైట్. సన్ నుంచి లైట్ వచ్చు కదా, సన్లైట్ అది ఒక రెన్యూబుల్ రిసోర్స్ అన్నమాట. ఎందుకు సన్లైట్ గత 2 సంవత్సరాల నుంచి వస్తుంది ఎర్త్ మీదకి? లేదు. ఇప్పుడైతే ఎర్త్ ఒక అంటే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఎన్నో కోట్ల మిలియన్స్ ఇయర్స్ వెనక అప్పటి నుంచి సన్లైట్ వస్తానే ఉంది. 2 రోజులు రాకుండా ఆగిపోయిందా ఏంటినో. సో మనం సన్లైట్ని రెన్యూబుల్ రిసోర్స్ కింద పెడతాం అనమాట. ఎందుకంటే సన్లైట్ అసలు ఎప్పుడు అయిపోదు. వాటర్ కూడా రెన్యూబుల్ రిసోర్స్. వాటర్ కూడా ఎప్పుడు అయిపోదు. ఈరోజు అయిపోయింది రేపు రావా? లేదు. వాటర్ కూడా ఎప్పుడు అయిపోవు. భూమి మీద వాటర్ ఎప్పుడు ఉంటాయి. ఓకే, అండ్ ఇది ఇంకా డిఫరెంట్ థింగ్ అనమాట. వాటర్ అంటే తాగే నీరు ఎన్ని ఉన్నాయి, ఓషన్స్లో అవి ఉన్నాయి, గ్లేషియర్స్ ఫామ్లో ఉన్నాయి. దిస్ డిఫరెంట్. బేసికలీ వాటర్ కూడా రెన్యూబుల్ రిసోర్స్ అనమాట. ఎయిర్, గాలి ఏవైతే మనం పీలుస్తున్నాం శ్వాసలాగా, ఆక్సిజన్ని రెన్యూబుల్ రిసోర్స్. అయిపోయిందా ఏంది అంటే 10 సంవత్సరాల వరకు ఆక్సిజన్ వచ్చి 10 సంవత్సరాలు రాలేదా? కాదు. భూమి మీద ఎప్పుడు ఆక్సిజన్ ఉంది. సో మనం దాన్ని రెన్యూబుల్ రిసోర్స్ అంటాం. నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటే ఏవైతే భూమి మీద అయిపోతాయో. నాన్ రెన్యూబుల్ అంటే రెన్యూ చేయలేము. ఏంటవి చూద్దాం. గోల్డ్ ఉంది. ఇంకా భూమి మీద మనం తవ్వుతూ ఉంటే వస్తానే ఉండిద్దా గోల్డ్? రాదు. గోల్డ్ అనేవి కొన్ని ఏవైతే మినరల్స్ అన్నీ ఉన్నాయో అవి డిపాజిట్స్ అన్నమాట. అవి ఎర్త్లో క్రమంగా ఫామ్ అయ్యాయి. అవి ఏదో ఒక రోజు అయిపోతాయి. అండర్స్టాండ్? పెట్రోల్ ఉంది, క్రూడ్ ఆయిల్ అంటాం. పెట్రోల్ వచ్చేది క్రూడ్ ఆయిల్తో. పెట్రోల్ యొక్క రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ 50 yearsలో అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 50 years కల్లా పెట్రోల్ రిజర్వ్స్ అయిపోతాయి. సో ఇప్పుడు అది ఏ రిసోర్స్? నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అనమాట. ఈ ఏవైతే మినరల్స్ లిక్విడ్ ఫామ్స్లో ఉన్నవి ఇవన్నీ ఎర్త్లో అయిపోయాలని ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో డెఫినెట్లీ అవి అయిపోతాయి. అందుకని అందరూ ఎలక్ట్రానిక్స్ వెహికల్స్, ఈవీస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకు? పెట్రోల్ విల్ డెఫినెట్లీ కంప్లీట్. అండ్ పెట్రోల్ అయిపోతే మనం మళ్ళీ తీసుకురాగలుగుతామా? పెట్రోల్ని తీసుకురాలేము. మనం మళ్ళీ క్రూడ్ ఆయిల్ని తీసుకురాలేము. ఎందుకు? అది ఎర్త్ ఒక లేయర్స్లో ఫామ్ అయింది. పెట్రోల్ అనేది ఎలా ఫామ్ అయింది? క్రూడ్ ఆయిల్ అనేది ఏవైతే ట్రీస్, యానిమల్స్ చచ్చిపోతాయో అవి ఫాసిల్ ఫ్యూల్స్లా ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ వాటి మీద ఎంత ప్రెషర్ పడిద్దో ఆ ప్రెషర్ వల్ల అవి క్రూడ్ ఆయిల్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఏవైతే బొగ్గు ఉంటుంది, కోల్, ఆ కోల్ ఎర్త్ లోపలికి వెళ్ళిపోయి టెక్టానిక్ ప్లేట్స్ ప్రెషర్ మధ్య, అంత హీట్ అండ్ ప్రెషర్ మధ్య ఆ కోల్ డైమండ్స్ అవుతాయి. అలా డైమండ్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఫామ్ అవుతాయి. ఇవి ఎర్త్ మీద ఫామ్ అయినవి, ఎర్త్ నుంచో ఎప్పుడో ఉన్నవి కాదనమాట. అది నెక్స్ట్. అండ్ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ నా. ఆన్ ద బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, ఇది వేటి బేసిస్ మీద ఎగ్జాస్టబిలిటీ. మీరు డిఫరెన్స్ రాస్తున్నప్పుడు ఇక్కడ బేసిస్ అని రాసి ఇక్కడ ఒరిజిన్ రాయండి. ఇక్కడ ఎగ్జాస్టబిలిటీ, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ అలా రాయాలి. ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్ బేసిస్ మీద ఇండివిజువల్, కమ్యూనిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్.
ఓనర్షిప్ అంటే హక్కుతనం. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు రిసోర్సే, అవునా కదా? ఇది ఎవరు ఇండివిజువల్ బేసిస్ మీద ఓనర్షిప్, అవునా కదా? ఇల్లు మీదే, ఇంకా వాళ్ళు ఎవరైనా వస్తే రానిస్తారా? రానియరు, ఎందుకంటే ఆ రిసోర్స్ మీది కాబట్టి. కమ్యూనిటీ ఉంది, పార్క్స్ ఉన్నాయి. పార్క్స్ ఏంటి? పబ్లిక్ పార్క్స్ అనమాట. ఇవి కమ్యూనిటీ అందరూ ఎంజాయ్ చేయడానికి. మీది అంటే తంతారు అక్కడే. నెక్స్ట్ నేషనల్ రిసోర్సెస్ ఉన్నాయి. నేషనల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నాయో, హైవేస్ ఉన్నాయి, అవి మీదే అయింది కాదు, అది నేషనల్. ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ మొత్తం కమ్యూనిటీది, అది నేషనల్ మొత్తం పీపుల్ వాడతారు. హైవేస్, మెట్రోస్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? నేషనల్ రిసోర్స్ అన్నమాట. వాటర్, రివర్స్, ఇవన్నీ నేషనల్ రిసోర్సెస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిసోర్స్లో ఏమొస్తాయంటే కొన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి అన్నమాట. యుఎన్ ఆర్గనైజేషన్ ఉంది, అది ఇంటర్నేషనల్ రిసోర్స్ అనమాట. నెక్స్ట్ ఏవైతే ఓషన్ ఉందో, ఓషన్స్ ఇకనామికల్ 200 నాటికల్ మైల్స్ తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ వాటర్స్ వస్తాయి అన్నమాట. 200 నాటికల్ మైల్స్ లోపే ఇండియన్ వాటర్స్. ఓకే, 200 నాటికల్ మైల్స్ మనం దాటాము అంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్ వస్తాయి. సో అది ఇంటర్నేషనల్ రిసోర్స్, అండర్స్టాండ్? ఇలా. సో ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్ మనం నేషనల్, ఇంటర్నేషనల్, కమ్యూనిటీ చూస్తాం. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్లో 2 ఉన్నాయి, స్టాక్ అండ్ రిజర్వ్. ఇప్పుడు స్టాక్ అంటే ఏంటి, రిజర్వ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. స్టాక్ అంటే బేసికల్గా ఏవైతే రీసోర్స్, ఓకే, ఏవైతే రీసోర్స్ ఉందని మనకి తెలుసు, కానీ దాన్ని వాడే టెక్నాలజీ మన దగ్గర లేకపోతే మనం దాన్ని స్టాక్ అంటాం. ఒక యూనివర్సల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ వాటర్ ఈజ్ మేడప్ ఆఫ్. ఓకేనా? మనం ఈ ఏదైతే వాటర్ ఉందో దీన్ని మనం ఫ్యూయల్గా వాడచ్చు అనమాట. అవును, మనం అన్ని ఫ్యూయల్గా వాడచ్చు, కానీ దాన్ని ఫ్యూయల్గా వాడే టెక్నాలజీ మన దగ్గర లేదు. సో మనం ఇప్పుడు దీన్ని ఏమంటాం? స్టాక్ అంటాం. ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో కానీ దాన్ని బయటికి తీసే టెక్నాలజీ మన దగ్గర లేకపోతే మనం దాన్ని స్టాక్ అని అంటాము. అండర్స్టాండ్? ఇప్పుడు మీకు హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ తెలియవా? చాలా వస్తున్నాయి హైడ్రోజన్తో నడిచే వెహికల్స్. సో బేసికల్గా మన దగ్గర రిసోర్స్ ఉందని మనకి తెలుసు, కానీ దాన్ని తీసే టెక్నాలజీ మన దగ్గర లేకపోతే మనం దాన్ని స్టాక్ అని అంటాం. మరి రిజర్వ్ అంటే ఏంటి? రిజర్వ్ అంటే మనకి అక్కడ ఆ పర్టికులర్ రిసోర్స్ ఉందని తెలుసు, దాన్ని తీసే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది, కానీ మనం దాన్ని తీయలేదు, మనం దాన్ని సేవ్ చేసుకుందాం, అందుకే మనం దాన్ని రిజర్వ్స్ అని అంటాము అనమాట. సపోజ్ డ్యామ్ వెనకాల ఏదైతే మొత్తం పెద్ద వాటర్ ఫిల్ అయి ఉందో దాన్ని మనం రిజర్వాయర్ అంటాం. దాని వల్ల వాటర్ ఫిల్ అయి ఉంటాయి. డ్యామ్ గేట్స్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు ఏవైతే వాటర్ డ్యామ్ వెనకాల ఉందో దాన్ని మనం రిజర్వ్ అంటాం. ఎందుకు? ఇప్పుడు మనం గేట్స్ని రిలీజ్ చేసి వాటర్ ఫ్లోని పెంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు, కానీ మనం చేయలేదు, మనం వాటర్ని సేవ్ చేద్దాం అన్నమాట ఫర్దర్ కోసం. సో మనం దాన్ని రిజర్వ్ అని అంటాం. స్టాక్లో అయితే మన దగ్గర యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ లేదు, రిజర్వ్లో మన దగ్గర యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ ఉంది, ఆ రిసోర్స్ కూడా మనకు తెలుసు, కానీ మనం యూస్ ఎందుకు చేయలేదంటే మనం ఫ్యూచర్ జనరేషన్ కోసం యూస్ చేయలేదు, ఫ్యూచర్లో పనికి వచ్చింది కాబట్టి యూస్ చేయలేదన్నమాట. అది సంగతి, స్టాక్ అండ్ రిజర్వ్. నెక్స్ట్ ఇక్కడ ఒక చార్ట్ కనిపిస్తుంది, లెట్ us see. అండ్ ఈ చార్ట్ చూద్దాం. రీసోర్సెస్ 2గా క్లాసిఫై చేసాం, ఒకటి నేచర్, ఇంకోటి హ్యూమన్. ఓకే, నేచర్తో రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ అంటే ఏవైతే అయిపోవు, నాన్ రెన్యూబుల్ అంటే అయిపోతాయి. నాన్ రెన్యూబుల్ అంటే రెన్యూ చేయలేనివి. పెట్రోల్ లేకపోతే మమ్మల్ని మీరు తీసుకొస్తారా ఏంటి? క్రూడ్ ఆయిల్ లేకపోతే మనల్ని తీసుకురాలి, అలా. రెన్యూబుల్ రిసోర్స్ ఏంటి? కంటిన్యూస్ అన్నమాట, ఎప్పుడు ఫ్లో అవుతానే ఉంటాయి.
విండ్, వాటర్, సన్లైట్ ఇవన్నీ రెన్యూబుల్ రిసోర్స్. అండ్ రెన్యూబుల్లో మళ్ళీ కంటిన్యూస్ ఉన్నాయి, బయోలాజికల్ కూడా ఉన్నాయి. బయోలాజికల్ అంటే న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. దీన్ని మనం అంతం చేయగలుగుతాం అనమాట. ఏవైతే ఫారెస్టర్స్ ఉన్నాయో మనం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆ పని. డిఫారెస్టేషన్, ఫారెస్ట్ని తినేయడం, చెట్లని కొట్టేయడం, డిఫారెస్టేషన్. వైల్డ్ లైఫ్, ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో అది బయోలాజికల్ దీనికి వస్తుంది. అంటే వైల్డ్ లైఫ్ చచ్చిపోవచ్చు. ఏవైతే ఎక్స్టింక్ట్ యానిమల్స్ ఉన్నాయో మరి అవేంటి చెప్పండి. సో వైల్డ్ లైఫ్ కూడా అయిపోవచ్చు. సో దట్ వీఆర్ కన్సర్వింగ్ ఇట్. ఈ బుక్లో వీ విల్ లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ యానిమల్స్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఇవన్నీ. నాన్ రెన్యూబుల్లో మళ్ళీ రీసైకిలబుల్ ఉన్నాయి, నాన్ రీసైకిలబుల్ ఉన్నాయి. మరి నాన్ రెన్యూబుల్ రిసోర్స్ వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, వాటిని రీసైకిల్ చేస్తాం అనమాట. మెటల్స్, గోల్డ్ మనం రీసైకిల్ చేస్తాం. ఏవైతే మన దగ్గర జ్యువెలరీ, ఏవైతే ఓల్డ్ జ్యువెలరీ ఉన్నాయో వాటిని కరిగించి న్యూగా మనం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ దొరకదు కదా ఎర్త్లో నుంచి, అండ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ యాజ్ వెల్. నాన్ రీసైకిల్, ఫాసిల్ ఫ్యూల్స్ ఎక్సెట్రా దాన్ని రీసైకిల్ చేయలేం. అండ్ హ్యూమన్లో స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే మనం హ్యూమన్ స్ట్రక్చర్స్, ఇల్లు, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, పార్క్స్, ఇవన్నీ స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాలిటీ అంటే తెలుసు మీకు, ద డిగ్రీ ఆఫ్ ఎక్సలెన్స్, ఏదైతే ఎంత బాగా క్వాలిటీలో ఉందో. క్వాంటిటీ అంటే ఎక్కువ నెంబర్స్లో ఉండడం, దాన్ని మనం క్వాంటిటీ అండ్ క్వాలిటేటివ్ అంటాం. సో దీన్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం. ఇది వేటి బేసిస్ మీద చూస్తాం, ఒరిజిన్, ఎగ్జాస్టిబిలిటీ, ఓనర్షిప్, స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ కింద. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ డయాగ్రామ్ అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. If you like my explanation, please subscribe to the video, like and share for your friends. So next video lo manam development of resource చూడబోతున్నాం అన్నమాట. ఓకే, సో మీ కామెంట్ సెక్షన్లో వర్క్ ఏంటంటే tell me the difference between stock and reserve. So I hope you will write answers in the comment section. See you in the next video. Have a good day.